ఎట్లయితే మా అవరాజు గిర్ర గిర్ర తిప్పుతాను మాది 700 మాలవ 700 మాలు ఇవారికే మీ అవలచ్చ మా తోడికి ఏర్పడ్డది ఇవారికే నీకు 4 సార్లు అటు ఇటాక్ వచ్చి అరే 3 సార్లు నువ్వు ఆయమనం అంటే కొంచెం ఆశ్రమం కానీ వస్తాయి కొన్ని ఇంజన్లు వస్తాయి 5 ఏళ్ళు పెడతారు 5 ఏళ్ళ గ్యారంటీ ఇస్తారు 10 ఏళ్ళు సుధా ఆగేది ఉంటే 10 ఏళ్ళ ఆగేది మనం కాపాడుకున్నాను ఏం కాదు కానీ అయ్యా ఇవారికే నీకు బీపీ ఉన్నది షుగర్ ఉన్నది అటెటాక్ ఆచారం వచ్చింది డబ్బున మీ అవ్వదచ్చిన మాత్రానికి ఏర్పాటు కాబట్టి డబ్బున అటెటాక్ లేకపోతే కళ్ళు వెయ్యో బీపీ ఎక్కువ అయ్యి మారీగా తిరిగి కింద పడితే పట్టుకున్నది అప్పుడే ఉన్నది మరి తప్పే గిరగిర నన్ను తీపకు అయ్యో అని ఒక మాట మన మనవాడు వాడు వండదు మన మనవాడు మన బతుకుని ఉండదు కానీ అయ్యో ఒక ముచ్చట ఎక్కడికేనా ఇప్పుడు మీ అమ్మ చచ్చిపోయిందిగా మరి ఎట్లా చచ్చిపోయిందయ్యా పానమైనాక చచ్చిపోయిందా చచ్చిపోయినాక పానమైందా పానమైనాక చచ్చిపోయిందా చచ్చిపోయినాక పానమైందా ఇప్పుడు కొడితే లాభం లేదు కానీ కొట్టకపోతే ఊకునే తట్టలేదు నా పానము మరి ఎట్లా చచ్చిపోయింది అయ్యో అట్లా కాదే మంచిగా మళ్ళీ చచ్చిపోతే చచ్చిపోయింది అడుగురానా మంచిగా ఉన్న వాళ్ళు చచ్చిపోతే ఎట్లా చచ్చిపోయింది అడుగుతారా దోమం చంపినా దెబ్బ కొడితే దేవం చంపినమంట అప్పుడప్పుడు కొట్టాలి చేయి ముందుగా నువ్వు పెన్నాను కదా నీ మొదటి మీ బాబు ఇంటి ముందు సూత్ర చెప్పు ఏంది అయితే మా అవ్వకు మాకు తమ్ముడు మాకు చెల్లె పుట్టినాక 3 రోజులకు మా తల్లి పానం మీద అగదుడు మరేం కాదు ఉర్రుకులాడి నా సమితి ఒక బిడ్డ నా కొడుకుని అన్నది ఇవాళ కొడుకు బిడ్డ ఉండగానే అత్త చచ్చిపోయిందంటే అవ్వగండ పుట్టింది అయ్యగండ పుట్టుంటది అయ్యగండ పుట్టింది అన్నదమ్మల గండ పుట్టుంటది అన్నదమ్మల గండ పుట్టింది మదన గండ పుట్టే ఉంటది నీ బాధ్యత నీ కాళ్ళు మొక్కుదా నువ్వు అక్కడ దాకా పోవద్దు వాళ్ళ ముఖం చూడదు దానం చేసుకోవద్దు ఇంట్లో పోతున్నా ఎవరైనా అత్తానే ఉంటే మాత్రం అంటాలి ఏమంటావా మా అవ్వ చచ్చిపోతే మా అవ్వ కుండబట్టాలా నేను అదో అట్టాలి పోతా నేను ఆడదాను పోడదాను నాకు చెప్పేదాని వానే పోతానే సరేరా పోతా అంటాను కదరా సరేరా పోతా అంటాను కదరా మళ్ళీ నా మాట నమ్మదు నీకు నాకు విడాకులైన మధ్య ఈ ఊరుగా నేను వెలగడ పిల్లలు చచ్చినోడు పోతా సంపద నా కొరకు అక్కడ చూస్తాను సంబరం పిల్లవాడి పిల్లలు అప్పడుతా అయ్యా ఇలా పదే పోతా అంటాను మరి అక్కడ ఉట్టిగా అత్తడా వాళ్ళ చెల్లె ముఖం చూస్తాడు పెద్దవా వాళ్ళ తమ్ముని ముఖం చూస్తాడు అవ్వ ముఖం ఆయన ముఖం చూస్తాడు మళ్ళీ వచ్చి అయితే మళ్ళీ వచ్చి నా ముఖం చూస్తాడు వాళ్ళ మీద నీడ ఈయన మీదకి వస్తుంది ఈయన మీద నీడ నా మీదకి వస్తుంది వీడియో వాటి నేనే చచ్చిపోవాలి వీడు ఉన్నా ఒకటి లేకుండా ఒకటి సల్ల మొగడు నాకు పొల్లా లేదు నాకు బిరకాయ లేదు పిల్లలు కాదు ఇంకా ఎంత గంట నేను నీకు సంసారం అయ్యా పోతాను మరి పోతావు పోతాను బాగా నువ్వు కాకపోతే నీ అవ్వం చేసుకుంటా నువ్వు కాకపోతే నీ అయ్యం చేసుకుంటే ఇక్కడ ఇప్పుడు బలం నా బలం ఈ ఊళ్ళో చెప్పాలి మా వారు పెట్టిన సూట్ కేసు అవగారింటికి వెళ్ళిపోతా కొడుకుని తీసుకుంటాను అల్లా అక్బర్ కొడుకుండా తిరుగుంటా నన్ను తీసుకొస్తే నన్ను దూరకస్తే నోట్లున్న బూతులు నిన్ను కొంచెం ఎవడుకుంటా నోట్లున్న బూతులు నిన్ను కూడా తిడతా నిన్న తిడతా
అందుకుంటా ఈ సాగు చేస్తాను చూసుకున్న మునిగాడు నువ్వు అందుకోలేనా ఈ సాబు చేస్తే నీలో ములకున్న చీపుగాడు నేను ముఖం మీద దొరుకుతా బాడుకావు రా బొమ్మాయి వాగా నేర్చుకుంటా పెళ్లి చేసుకుంటా ఏ ఆడస్త్రీ అయినా ఎత్తుకున్న భర్త తిన్నా ఉడిపోయింది ఆయన ఉడితే గగ్గిన ఎత్తుపారు వస్తుంది కానీ నువ్వు మంచిగా లేపు నేను మరో స్త్రీని అక్కడ చేసుకునే ఏ బిడ్డ ఒప్పుకోదాట వాళ్ళు మొదలు తవ్వడం అంటే అర్థం మీద నీడ పొద్దున్న నాకు రోజులు పెట్టుకుంటే పొద్దు కలిసి ఉండాలి పొద్దుకి రోజులు పెట్టుకుంటే పొద్దున్న నాకు కూడా ఉండాలి అదే ఇవాళ నన్నయ్య బొమ్మాయి పోవాలని ఉంచుకుంటావు బొమ్మాయి పోవాలని ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే నువ్వులే సర్పంచ్ ఎలా కర్ణాకర్ ఏమంటారు వాళ్ళు పద్మచారి ఈ ఊరు సర్పంచ్ నేను ఉంచుకుంటా పెళ్లి సంపద మరే సంపద సంపద మరే ఎందుకంటే ఇక అది మాటకు మాట అంటాను మాటకు మాట అంటది నాకు బొంబాయి మనిషినే మంచిగా నీ మాట నేను కానీ ఇగో లోకం దృష్ట్యా మనం కట్టుకోవద్దే కానీ మా అత్త అంటే నాకు దేవత దేవత అంటే దేవతే బాబా అంత మంచిది తల్లి అనక తల్లి లాంటిది ఆంటీ ఆంటీ అంటే అస్తమ్మ అస్తమ్మ అంటే తల్లి అనక తల్లి లాంటిది ఆంటీ అత్తమ్మ అదో ఇది బాగా వస్తుగా వచ్చింది అత్తమ్మ అంటే ఆంటీ అంటే ఆంటీ వస్తే అత్తమ్మ అంటే మళ్ళీ అంటే ఇంగ్లీష్ లో ఆంటీ వస్తమ్మ అస్తమ్మ వస్తమ్మ అస్తమ్మ మరి ఒక మాట కానీ గొప్ప నువ్వు బాధపడవు నేను బాధపడదు సరే మావ చచ్చిపోతాను నేను పోరా మీ ఎవరు చచ్చిపోతే నేను అత్త అంటే లోకం అనుకుంటా మీ ఎవరు చచ్చిపోతే నేను రాలేదా ఏంది మావ దేవత మా వారికి అనుకున్న సిరి నీ మొఖానికి మావ దేవత దేవత మీ అవ్వ దేవత మా అవ్వ దయ్యం రా ఏం కొడతావు ఎన్ని రోజులు కొడతావు గీ కొట్టుడు గిట్ట కొడతాను ఎట్లా కొట్టాలి దూరమున భార్య దగ్గర వెళ్ళిపోయి కుక్క ముడి సందరు అవుతూ పెరిగితే వాటి ఒక గుప్పు గుద్దుతే సరే ఆ గుర్తులు ఇప్పుడు కాదు మళ్ళీ వచ్చినాక కూర్చుందాం కానీ లోకాన్ని అడగ పోతున్న మా అత్తరాజు పోనావా అరే పోదామే లోకం పొమ్మంటారు ఒక తల్లి గడపలా మీరు 3 సేకలు అయిపోయిండు ఇప్పటికప్పుడే కన్నారు తల్లి చచ్చిపోతేనేమో అలనాడు చూస్తున్నావా చిన్న కొడుకు దానం చేసుకోవాలి బాబు చచ్చిపోతే పెద్ద కొడుకు కుండ పట్టాలి ఇవాళ మీ తమ్ముడు పుట్టిండు నువ్వు ఉన్నావు సుమారు మన చచ్చిపోతే మంగళవారం దానం చేసుకుని ఉట్టిగా దానం అవుతుందా పేడ కొమ్ము కోడి పిల్లలు కట్టినట్టుగా నీ సెల్లను నీ తమ్ముని పేడ కొమ్ము కట్టవాను అట్లా ఇద్దరు కట్టేసిర్రా లేకపోయినా అనుకో నీ అయ్యలాంజ కొడుకుని ఇప్పుడు చచ్చిపోమాను ఇద్దరికి ఒక్క మాట కనుక్కున్నావు కానమన్న మాట మంచిదా ఇప్పుడు మీరు అందరు నాదికి మాట పింఛన్లు ఇప్పితే నేను మన సీఎం రేవంత్ రెడ్డి ఎవరనుకుంటాను అంతేనా నాకు ఏదద్దు ఇగో ఈయన ఒక్కడుంటే చాలు మా హస్బెండ్ అలాంటి పేడ నువ్వు నిజం చెప్పు ఇప్పుడు నిజానికి కన్నా తల్లి చచ్చిపోయింది కదా మా తల్లి చచ్చిపోయిందంటే ఆ తల్లిదండ్రి కన్నా పుట్టే పోరి ఆ పొలగాల ముఖం చూస్తే నా ప్రాణం పోతుంది తప్పని ఆ పొలగాలను నీ ముఖం చూస్తే నా ప్రాణం పోతుంది నువ్వు చచ్చిన మధ్యగా నేను తావద్దు అది నువ్వు కొంచెం నువ్వు తావచ్చు బంగారం నా దానికి మొక్కు గుణానికి నేను ఎప్పుడో ధారణ చేసుకున్నా అదిరా సగం ధారణ చేసుకోవాలి ఎప్పుడో ఎప్పుడాల పోయినా సగం ధారణ చేసుకుని ఈ రోజులు మీకు ఏమేరక ఇగో కొత్త ధారణ అనుకో 1500 పాత ధారణ అనుకో ఏమో 750 సగం ధారణ అనుకో 500 సగం ధారణ అంటే దీపం ముట్టి తాగడం ఒక్కపోద్దు దీపం ముట్టించినాక చికెన్ తినచ్చు మటన్ తినచ్చు కళ్ళ తాగచ్చు స్ప్రైట్ ఇష్టం అంతచ్చు ఇక అని ఆ మాట చెప్పినప్పుడు అప్పటికి అందరే ఏ మొగోడికైనా గాని అవ్వ
నా కోపం రాదు. మరి ఆ భార్య చెప్పిన మాట ప్రకారంగా నిజమేనా? భార్య చెప్పిన మాట ప్రకారంగా అది తల్లిదండ్రి కన్నా పుట్టే పోరి, ఆ పోరి ముఖం చూస్తే నా ప్రాణం పోతుంది అని ఆ 7 మేడ నుంచి ఆ శ్రీమంతి అరుగుల మీద కూర్చున్న కళ్ళ దగ్గరికి వచ్చింది. నానా వెళ్ళిపోదము కన్న కొడుక, వెళ్ళిపోదము కన్న కొడుక, ఊరు మంది నచ్చులు వెళ్ళిపోయి అమ్మకు కట్టేదే కడ కట్టం సిద్ధం కొడుకు ఆ కన్న తండ్రి అంటాడు కొడుక పోదం రావడం ఉంటే ఆలస్యమైతుంది ఆడ బాధ్య మీరుగా అయితే మీ తల్లిని దానం వేయాలి ప్రయోగులు ఎంత చదువుతాండ్రో వెళ్ళిపోదాం అన్నప్పుడు భార్య ఆడగలలేదా రాదు మంతమే రాదు మనసులు ఎవరు ఇచ్చింది ఆ కనుగొన్న కన్న తండ్రిని ఉట్టి చేతులు ఎల్ల కొట్టాలని మనసులు అనుకున్నాడమ్మా మీ తల్లి తెచ్చిన తల్లిని దానం చేస్తురా దానం చేస్తురా అంటాను తల్లి పాడవాడా అది వద్దు వద్దు అనంగా గీడుకు దేవాన దేవతల పూజకు పోయి ఆ పోరగల్ల కన్నది ఆ పోరి పాడవాడా అది పుట్టింది అవది వచ్చింది అది అవగండాన పుట్టపోరు అవగండాన పుట్టపోరు అయ్యగండాన పుడుతుంది అయ్యగండాన పుట్టపోరు అన్నదమ్ముల గండాన పుడుతుంది ఆ పోరి తీసుకొని నా ఇంటికి ఎట్టత్తివిరా మళ్ళా అందులో తల్లి తెచ్చింది తల్లికి ముందు నడుతురారా మీ అవను దానం చేస్తురారా అంట నీ ఎట్లా నడతారా ఏ తల్లిదండ్రి గర్భాన్ని జన్మించిన కొడుకులైనా పెద్ద కొడుకేమో తండ్రికి ముందు నడుతాడు చిన్న కొడుకేమో తల్లికి ముందు నడవాలి వాడు పుట్టకపోతే ఆ తల్లికి నేను ముందు నడుతాను వాడు పుట్టినాక వాంతో దానం చేయించుకోవాలి కానీ నా దగ్గరికి వచ్చి ఎవరు దానం చేస్తున్నారు అంటారు నువ్వు దావు నీకు ముందు నడిచి నిన్ను దానం చెప్తా ఇయాలా ఆ పోరాళ్ళు పుట్టినాక అవది వచ్చింది మంగళవారం నాడు మనిషి చచ్చిపోతే ఆ పేడ కొమ్మకు కర్రెకోడు పిల్లని కట్టాలి అదే కర్రెకోడు పిల్ల బదులుకు ఈ పోరగాళ్ళ కాళ్ళకు తాళ్ళ కట్టి అన్ని పేడ కొమ్ము కడితే గట్ల ముందు నడిచదా అను రా రావ రావ కార్యం బూరల మాడి వనాది ఎత్తేసింది కొడుక నువ్వు ఎంతలా మారిపోతివిరా ఇంతకు పోయి అంగిడిసి నా భార్యను తీసుకొస్తానన్నావు కడప యువతలు అడుగు పెట్టిన మాట కడప లోపలికి వచ్చినాక ఉండపాయే నీకు ఏ తల్లి జ్ఞానం చెప్పింది కొడుకు నీకు జ్ఞానం చెప్పిన వీళ్ళు గడి కొబ్బరి గారు నీకు సాటు మాట చెప్పిన వీళ్ళు సవడి కొట్టుము గారు నీకు జ్ఞానం చెప్పిన వీళ్ళు గాడిద కొట్టుము గారు కొడుకా నీకెవరు పిలప చెప్పిల్లురా పిలప చెప్పిన వీళ్ళు పీరీల కొట్టాలు గాని కొడుక కోరి లంజ పుట్టింది రామరి మింగింది సోవారం మనిషి లక్ష మంగళాలు పుట్టి పీరుగా పోకుండా ప్రాణ కొమ్ముకు కోడిని కడతారు ఈ పోరిని కడతా అవ్వ దచ్చింది నాయన అవ్వ తోడి పాడుగా నువ్వు రావు నిన్ను అవ్వని పోరగల్ల దానం ఎత్తా ఎవరి గండ ఎవరి పిండవు చెల్లె కాదు చెప్పుతునుక చెడ్డమున్నన్ను కొడుగా నువ్వు ఎంత మారిపోయినవు కొడుకు ఏ రామ 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 రామ
పుట్టింది చెల్లరాని వీళ్ళ కొడుకు తమ్ముడు నీ చెల్లె 10 వాళ్ళకి ఎడబెట్టిన పిల్లలు ఎవరికి అన్న నన్ను ఎట్టలా కన్నాని నీ చెల్లెని దిప్పుతాన్ని వేడి పనులు దిప్పుతాందిరా నీ చెల్లి ఆడి ఇల్లురా కొడుకు నీ చెల్లె కాళ్ళు అంటే అది వచ్చినట్టు నేను కావాలని చూస్తానువా కొడుకు ఇవాళ కొడుక అని వస్తాను దేవతల పోయేవాங்க మరి కొడుకా నేను దేవతల పోతానని ఒక్క మాట చెప్పినావురా చెప్పిరా మరి నా కోడలకు గింత రోజులే నా కొడుకు పెళ్లి అయ్యి కోడలు వచ్చి గిన్నాళ్ళ నా కోడలకు పిల్లలు అయితే అని వాళ్ళ దగ్గర తీసుకుపోయారు కూడలు సాంద్రం వాళ్ళ కారణం మరి నీకు మొగం చేసుకున్నా నీ కారణం అరే నేను ఏం చేయాలి నా తిప్పలని ఏం తిప్పలేక అటు తీసుకోవాలి అని ఆత్మరాత్రి లేదా 12 గంటలకు చెంబలి పెద్ద చెంబలి నీళ్ళు తాగుతాడు మధ్య నీళ్ళు తాగుతా చిన్న చెంబడు తోతలు సపరేట్ కన్నోడు కరువు అయ్యంగా కొన్నోడు కోసి పోగులయ్యంగా సరకారం అబద్ధవాడంగా కన్న తల్లి పిల్లలకి సారి పెట్టంగా సూబిదెవడుంటాడు గవా ఎవడుంటాడు ఇవాళ కన్న కొడుకే కరువుడై స్థిరపెట్టినాడు ఏ కన్నోళ్ళు బతుకుతారు ఊరి వారి దుర్మార్గుడా అవ్వదచ్చినా నేను ఏదో మరి అలా కుండబట్ట నువ్వు దచ్చినా పర్వాలేదు నీకు కుండబట్టేటోళ్ళు కాదు చేసుకున్న భార్య మాటలు బెల్లమైంది తండ్రి మాట దయ్యమైంది అవి నా కోడలు మంచిదే అనుకున్నాడు కానీ ఇప్పటికప్పటికంటారు ఓ ఇంటికాడ ఉట్టి ఓ ఇంటికి వచ్చి అగో ఇప్పటికప్పటికి కూడున్న అన్నదమ్మల కుక్కలు వేసేది కొందరు కలిసి ఉన్న అన్నదమ్మల కాకులు వేసేది కొందరు అన్నం తిన్న కాడ అన్నం వేసేది ఒక్కడు పన్న కాడ పక్కలు కాలబెట్టేది కొందరు మనతోని స్నేహం వేసినాక మన ఆయన గుంజుకొని గాయములు ఒడిచేది కొంతమంది అగో కొడుక నీ తమ్ముడు నీ చెల్లె నీకు చేదైపోయిందా ఇవాళ మిమ్మల్ని చిన్ననాడు ఎత్తుకొని సారి కొడక ఇంత పెద్దోన్ని ఎత్తిన అందుకే అంటారు కొడుకులు 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 కొడుకులని కొంతమంది విర్రవీగుతారు అడ్డం వేసుకున్న నాడే కన్న కొడుకులు గడ్డాలు వచ్చినాక ఎవర్రా అంటే వాడు పగదారైతాడు అప్పుడే మన కన్న కొడుకు పాలు మరిసినాక అవయ్యకు పగదారై తిరుగుతారు కొడుక ఇవాళ 20 ఏళ్ళ కొడుకుని ఎత్తే అవకు కుండబట్టలంటివా కొడుక నా కోడలు మంచిదే అనుకున్నారు కానీ కోడలు చేసిన కొంటెదనం తెలుసుకోలే శుభతేరరా కలకల కన్నీళ్ళు వేసుకుంటా ఎడమ కంట నీళ్లు ఎరడైపోతాంది కుడి కంట నీళ్లు కుమ్మ వరిసమైపోతుంది బామా సుభద్రదేవి నీ కొడుకులు 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 అని కొంత బాధపడ్డావు బిడ్డలని కోడి పూజలు వేసినవు కొల్లారి వల్ల కట్టినవు నీ కొడుకన్న మాటలు ఇయ్యాలను వింటే నీ గుండె వలుగు బామ నీ ప్రాణమే రంకరే గింతాతో గది ఎత్తాలని ఏడ్చుకుంటా వాడిని అన్నది గిదే కడుపు వీళ్ళని అన్నది గిదే కడుపు నా కొడుకు పేడగట్ట వరకల్లా రాకపోతాడా నా కొడుకు రాంది నేనెట్ల ఎత్తా నా కొడుకు ఎనుకో తీరు
పడుసోని మాట పెడుసు పడుసోనికి తాకేది తెలియదు తప్పేది తెలియదు నా కొడుకు కోపం చల్లారపోతుందా రాకపోతుందా నా కొడుకు అని ఇంటికి వచ్చి పచ్చి కట్టె పట్టుకొని కాటాల ఒడ్డుకొచ్చి కట్టె వేసిన కాడ కాటం సిద్ధం చేస్తాను అగో ఇంటికి వచ్చే వరకు ఒక మేటి వ్యాధులంటే కులాన జామవుడు వచ్చిండు అన్ని తీరుగా మరి ఎంతైనా చూడు వస్తాడు పన్నీరు కుక్క గురాలు పుండ తెచ్చి తల్లికి తెల్లబట్ట తెచ్చి తలబెడి తానాలు ఓపించి ఆ తల్లిని తీర్తి తిరుమతి తయారు చేస్తాండి కానాడు చూడు దసకపోతానే పొలం కానాడు చూడు ఆ తల్లికి 6 కురాల కట్టెగొట్టి కాడ కాటాలు సిద్ధం ఇయ్యంగా డమడమడమడమడమడమడప్పులు ఏకంగా ఆ తల్లి ముండ సాగు రావాలి ముత్తైద సాగు దచ్చిలని ఆ తల్లిని తయారు చేసి తీర్చి తిరుమణి గోవింద గోవింద అంటారు ఆ తల్లి సుభద్రాదేవిరా కొడుకుని బిడ్డను అడ్డ బాబా కట్టుకున్నాడు కన్న తండ్రి కొడుకుని బిడ్డను ఎత్తుకొని ఎడమ సేద కుండ పట్టుకున్నాడు కొడక ఉమంత రాజా కొడలా చెదరేక నువ్వు రాకపోతివి నా కొడుకు రాకపోతివని అంతమంది చూడు కన్న తండ్రి చూడు అవి కొడుకు తొవ్వలు చూస్తాడు కూడలు తొవ్వలు చూస్తాడు అమ్మ గోవింద నరమ్మ కలవాళ్ళు లేవురా గోవింద నరమ్మ కట్టు వందలు ఆయన పెంచిన నీ పేవలు పెట్టాల ఎంత ఉన్న తిరిసాము బంగారం ఎంత ఉన్న మింగి సాము లక్షలు సంపాదించడం నవలం అన్నమే తింటాం మెరుగు బంగారం పురుడు ఏమని అయినా కలిమిలు ఏమిడి 2 కావడి కుండరు నాది నాది అన్నవాడు ఎవడు ఎన్ని రోజులకున్నా ఈ మానవ చెత్త మట్టి పాలు కాక తప్పది మంచని పిచ్చుకొని మంట కలిసిందే మనిషికి గొప్ప పేరు అగో మంచి మోని ప్రాణం పోతే ఊరందరూ అత్తరు దుర్మార్గుని ప్రాణం పోతే వాడు ఉన్నప్పుడు ఆగినా వాడిని సాగు నిరుసాగు అని అంటారు ఇద్దరు కలిసి తప్పండ యావజనం పుణ్యాత్తురాలు ధర్మాత్తురాలని ఊరు మంది సేనుకు పోలే సిరగపోలే రాను దింపుడు గల్లం కాడికి తీసుకొచ్చిల్లు దింపుడు గల్లం వేసి ఓ బావా సుభద్రదేవి నీ ప్రాణం పోయిందా నీ కొడుకు ఈడి కన్నా అందపాయ నీ కొడుకు ఈడి కన్నా అందపాయ మరి ఆఖరి పిలుపు కన్నా నీ కొడుకు నోసుకోపాయ మాట కన్నా నీ కొడుకు నోసుకోపాయ అని కలకల 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 కన్నీరు తీసి భార్యను ఇప్పుడు కాలం ఎత్తే తలరేవున తిరిగి కొడుకుని బిడ్డను ఎత్తుకొని బామా సుభద్రదేవిని ఒక్కసారి పిలిచి ముందరికి ముందటోళ్ళు వెనకచ్చి ఆ తల్లిని తీసుకొని కాట్నాల దేవుకచ్చి ఇప్పటికప్పుడు యుగాలు మన జిగాలు మన సాంప్రదాయం మారేది ఆ తల్లిని కట్టంలో పెడతాడు గంగరేవుల స్నానం చేసి ఆ కొడుకును బిడ్డను ఎత్తుకొని బాణుల నిలవెచ్చి కట్టడం మీద పెట్టంగా తల్లికి చూడు అగో బాణాలు నిలవెచ్చి చుట్టూ పులు తిరిగి తాబరేవుల బాణు వదిలిపెట్టి